అన్న మీ నాన్న నాకు తెలుసు అన్న, నేను తెలిస్తే నేను మన షాప్ లో ఉంచుతా, మనకి ఆర్కే స్టేషన్ మీద తెలిస్తే నేను చెప్తా అన్న. ఓకే అన్న, ఓకే అన్న, కంపల్సరీ చెప్పండి. చెప్తా అన్న పక్కగా. ఓకే ఏందన్న ఇంటికి తీసుకొచ్చినాను. నాన్న హీరో నన్ను చూపించా ఏందన్నా ఇక్కడే ఉన్నాడు. నేను నాకు మాట్లాడి వచ్చాను మీ నాన్నగారితో. ఇక్కడ కూర్చొని ఉన్నాడు. నేను మా నాన్నకి ఇలాంటి ప్లేస్ అంటే భయం ఉన్నా, ఇలాంటి ప్లేస్ కి రాడు మా నాన్న అసలు. ఈ భయం ఏమి లేదు, నేను తీసుకెళ్తాను. ఏమైందన్నా చెప్పన్నా. నేను చెప్తాను, నేను క్లాస్ చెప్తా. ఏందన్నా ఇక్కడికి తీసుకొచ్చిన నాన్న ఏం చెప్తాను, చిక్కి పెట్టి నాన్న గడ్డిని చూపించి మా నాన్న అంటాడు. ఇలా చెప్పాలి. ఏమైందన్నా చెప్పన్నా, ఇక్కడ ఏమైందన్నా గడ్డి చెప్తా ఉందా అన్న. మా నాన్న ఇక్కడ ఉన్నదేందన్నా, ఏం మాట్లాడుతున్నావన్నా. మాట్లాడతా చెప్పన్నా. సారీ తమ్ముడు, ఏమనుకోకు. ఏమైంది చెప్పన్నా. మీ నాన్న మన మధ్యలో వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు. మీ నాన్న చనిపోయి దాదాపుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు. 4 years అవుతుంది చనిపోయింది. 4 years అవ్వడమేంద్రా, నువ్వు ఇన్ని రోజుల నుంచి నాకు కలిసినప్పుడు నేను చెప్తాను ఆరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నీకు తట్టుకోలేరు. తట్టుకోలేదురా, నీ వల్ల మా ఆకర్షి కూడా దక్కుకుంటూ పోయింది కారా. పోరా నువ్వు, పిచ్చోరా నువ్వు. ఇక్కడికి తీసుకొచ్చి మా నాన్న చచ్చిపోయిన అంటావు. నేను ఎత్తుక్కుంటా, నీ చేత కాకపోతే వెళ్ళిపో. నీ హెల్ప్ తీసుకున్నాను, తప్పు అయిపోయిందిరా. ఎత్తుక్కుంటా మా డాడీని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు. పోరా పిచ్చి గడ్డి, పో. నేను ఎత్తుక్కుంటా పో. నీకు చేత కాకపోతే పో, మా నాన్న ఎత్తుక్కుంటా. నీకు చెప్పాల్సిన కారణం ఏంటంటే నిన్ను నమ్మినందుకు నువ్వు నన్ను పిచ్చోని చేస్తున్నావురా. ఏం మాట్లాడుతున్నావురా. నన్ను తిట్టు. నేను చెప్పేది నిజం. నీకు చెప్పాలి కాబట్టి చెప్తాను. మా నాన్నని ఎత్తుక్కుంటా. వద్దు, నీకు దండం. ఒక్కసారి నా మాట వద్దురా. ఒక్కసారి నేను చెప్పేది వద్దు, నేను చెప్పేది తమ్ముడు ప్లీజ్. నువ్వు ఇప్పటికీ చాలా స్ట్రగుల్ అయినా ఇచ్చారు ఈ రిపోర్ట్స్ అన్ని. చనిపోయిన డెడ్ బాడీ ఇదైతే అబద్ధం అవుతుంది తమ్ముడు. నాన్నగారు ఎన్ని రోజులు చెప్పకుండా ఏం చేసినారు. నువ్వు వెళ్ళిపోరా. డాడీ డాడీ లేడాడి 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 మమ్మల్ని వదిలేసి లేడాడి డాడీ లేడాడి లేడాడి డాడీ ఒక్కసారి కనపడ్డాడు. ప్లీజ్ డాడీ లేడాడి, ప్లీజ్ డాడీ ఒక్కసారి నా కోసరా. ప్లీజ్ డాడీ లేడాడి ఒక్కసారి, ప్లీజ్ డాడీ ఒక్కసారి. డాడీ 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను డాడీ. ఒక్కరు ఏమైనా కనపడుతున్నాడు. ప్లీజ్ డాడీ ఒక్కసారి కనపడ్డావు. డాడీ ప్లీజ్. నాన్న నా జీవితాంతం వెంటాడే ఒక ఎమోషన్. ఎక్కడున్నారు నాన్న, ఒక్కసారి రండి నాన్న. మీరు మా నుంచి దూరమైన 4 సంవత్సరాలు అవుతుంది నాన్న. 4 సంవత్సరాల నుంచి నరకం ఏంటో చూస్తున్నాం నాన్న. దుఃఖం దిగుమింగుకొని బతుకుతున్నాను నాన్న. మీరు వస్తారన్న ఆశతో బతుకుతున్నా నాన్న. ఏదో ఒక రూపంలో మీరు నాకు కనిపిస్తారన్న ఆశతో బతుకుతున్నా నాన్న. మీరు మా కోసం ఎన్నో చేశారు. సమాజమే దేవాలయం, కుటుంబ సభ్యులే నా బాధ్యత అనే లక్ష్యంతో ఉద్యోగరీత్యా మీరు చేసే సంస్థకు, మీ తోటి కార్మికుల పట్ల మీరు చూపించిన ప్రేమ, అనురాగాలు, మీరు మాపై చూపించినటువంటి బాధ్యత, 10 మందికి ఆదర్శంగా నిలబడే మీ మంచితనం, ఎప్పుడూ మీ మొహంలో చిరునవ్వు బహుశా ఆ దేవుడికి నచ్చలేదనుకుంటున్నా. మిమ్మల్ని మా నుంచి దూరం చేశారు. కుటుంబం మాత్రమే మిమ్మల్ని గుర్తించనుకున్నాం నాన్న. కానీ ఒక్కసారి ఇంటిమెట్టు దిగితే తెలిసింది నాన్న, మేము కోల్పోయింది మనిషిని కాదు దేవుని అని. ప్లీజ్ నాన్న ఒక్కసారి రండి నాన్న. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మిమ్మల్ని హగ్ చేసుకొని తనివి తీరా ఏడవాలని ఉంది నాన్న. ఒక్కసారి రండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న.